ఇదో విషవలయం. అప్పులు కట్టడానికే మళ్లీ అప్పులు. ఏటా అప్పుల గణనీయంగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఆవిర్భావం నుండి భారీగా పెరుగుతూ వచ్చిన రుణాలు, బడ్జెటేతర కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి 7,38,707 కోట్లకు చేరాయని తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక 2025 పేర్కొనింది. పెరుగుతున్న రుణభారం రాష్ట్ర ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా వాటిని చెల్లించడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని, ఇదో విషవలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే రోజులు కూడా గణనీయంగా పెరిగాయని, 2017-18లో 5 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే 2023-24లో అది 121 రోజులకు చేరిందని నివేదిక పేర్కొనింది. కాగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేసిన 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపుల వాటా చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపుల వాటా 14.2%. ఇది జాతీయ సరాసరి 12.7% కంటే ఎక్కువ. ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాల కంటే ఎక్కువ కాగా తమిళనాడు కంటే కాస్త తక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం తిరిగి చెల్లించే మొత్తం 2014-15లో 6,954 కోట్లు ఉండగా 2023-24 నాటికి 36,686 కోట్లకు పెరిగిందని, బడ్జెటేతర రుణాలను పరిగణలోకి తీసుకుంటే 2014-15లో 7,254 కోట్లు ఉండగా 2023-24 నాటికి 61,691 కోట్లకు చేరినట్లు తెలిపింది. దీనికి కారణం స్పెషల్ పర్సన్ వెహికల్స్ అంటే ఎస్పీవీ ఏర్పాటు చేసి ప్రభుత్వం గ్యారంటీలతో రుణాలు తీసుకోవడమని పేర్కొనింది. రాష్ట్ర ఆర్థిక రంగ ఆరోగ్య పరిస్థితికి స్వంత ఆదాయంలో వడ్డీ చెల్లింపులు ఎంత అన్నది కీలకమని, ఈ రేషియో 2014-15లో 14.6% ఉండగా 2023-24 నాటికి 18% పెరిగిందని, బడ్జెటేతర రుణాలను పరిగణలోకి తీసుకుంటే వడ్డీల భారం 15.1% నుండి 28.2% పెరిగిందని వెల్లడించింది. వడ్డీలకే ఎక్కువగా చెల్లించడం వల్ల అత్యవసర సర్వీసులు, అభివృద్ధిపై ప్రభావం పడుతుందని నివేదిక తెలిపింది.